బాలాజీ ఏమో డౌట్ అంటే ఏంది చెప్పు. అన్న ఇప్పుడు 5th గేర్ లో పోతున్నప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమైతే కారు అయిపోతుందా? ఫార్వర్డ్ లో పోకుండా రివర్స్ చేస్తే ఏమైతుందా అని అంటున్నాం అంతే కదా. అంటే ముందుకు వెళ్ళేటప్పుడు ఒకవేళ రివర్స్ చేస్తే ఏమైతుందా అని డౌట్ కదా. స్పీడ్ లో ఉన్నప్పుడు సో ఇప్పుడు స్పీడ్ లో ముందుకు పోయేటప్పుడు రివర్స్ గేర్ వేస్తే పడది. ఫస్ట్ విషయం రివర్స్ గేర్ వేస్తే పడది. సెకండ్ విషయం వచ్చేసి నువ్వు ఒకవేళ అది పడకపోయినా నువ్వు గట్టి వేస్తా అని ట్రై చేసి గుంజినావు అనుకో, సో అట్లా గుంజినప్పుడు ఏమైతుంది అంటే ఆ గేర్ బాక్స్ అనేది పలిగిపోతుంది. అర్థమైందా? లోపల గేర్లు ఉంటాయి కదా, గేర్లు అనేది ఇరిగిపోతుంది. సో క్లచ్ ఏమైతుంది, గేర్ బాక్స్ వలిగిపోతుంది, ఇంజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. తొక్కినావు క్లచ్, ఇప్పుడు ముందుకు పోతుంది కదా. సో ముందుకు పోయేటప్పుడు ఇగో రివర్స్ చేస్తే సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది. వచ్చిందా సౌండ్? వచ్చిందా? సో ఇది మనం ఇప్పుడు జస్ట్ చూపించడం కోసమే ట్రై చేసినాం. తర్వాత మీరు ఎప్పుడు ట్రై చేయొద్దు, మీరు కూడా ఏకండి గేర్ అట్లా వేస్తే గేర్ బాక్స్ పలిగిపోతుంది. ఓకేనా? సో అట్లా సౌండ్ వచ్చినప్పుడే నువ్వు అప్పటికే ఆపేసేయాలి. ఆ సౌండ్ వచ్చిన ఇట్లా నువ్వు అట్లనే గట్టిగా గుంజినావు అనుకో, గేర్ బాక్స్ అనేది కార్ అయిపోతుంది. గేర్ బాక్స్ కార్ అయిపోతుంది అంటే గేర్ బాక్స్ వలిగిపోయిన తర్వాత అది చెప్పలేం. డిఫెన్స్ పలిగిన ముక్కలు ఒకవేళ ఇంజన్ తిరగకుండా అయింది అనుకో, ఇంజన్ లకు రావా ముక్కలు, గేర్ బాక్స్ వేరే అది వేరే కాబట్టి ఆ రాడ్ ని కనెక్షన్ రాడ్ ని తిరగకుండా ఆపినాయి అనుకో, సో అప్పుడు ఆగుతుంది, లేకపోతే మూవ్ అవుతుంది అట్లా. ఓకే.